అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీకోసం మరొక చిన్న ముగ్గు. 8 చుక్కలు 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చేంత వరకు. ఇది సరి చుక్క. చూసారా ఫ్రెండ్స్? సరి చుక్క అంటే 8 చుక్కలు పెట్టుకున్నారు. మళ్ళీ ఇటు చుక్క వదిలి ఇటు చుక్క వదిలి ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ ఇటు వదిలి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 3 ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ మాత్రం కుండీ వస్తుంది. చూడండి, ఈ రెండింటిని ఇలా కలిపి ఇలా వేయాలి. ఇలా డెకరేషన్ కోసం మనం ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండింటిని ఇలా ఈ ఖాళీల్లో మనం 2 గీతలు ఇలా గీసుకొని మధ్యలో చుక్క పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా మనం ఈ 3 ఫ్లవర్స్లో పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు. నేర్చుకొని మీ ఇంటి ముందు వేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 2 చుక్కలని ఇలా మధ్యకు కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాయి కదా. మళ్ళీ ఎక్స్ట్రా కోసం మనం ఏమైనా లుక్ కావాలంటే ఇలా ఒక 3 గీతలు గీసుకొని చుక్కలు ఇలా పెట్టుకోవాలి. బియ్యపిండిలో ముగ్గులో బియ్యపిండి కలిపి సన్నటి గీతతో వేస్తే వాకిట్లో ముగ్గు చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసేవారు కూడా కళ్ళు తిప్పుకోరు. చాలా బాగుంది మీ ఇంటి ముందు ముగ్గు అంటారు. వేసే చిన్న ముగ్గు అయినా కానీ లుక్ ఉండాలి కదా ఫ్రెండ్స్. మీకోసం నేర్చుకొని వేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.